హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక కలెక్షన్స్. ఈరోజైతే మీకొక మంచి ఆఫర్ ప్రైస్‌లో నేను కలెక్షన్ పెట్టబోతున్నాను. దయచేసి వీడియోస్ అసలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే వీడియో మొత్తం చూడండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా హ్యూజ్ కలెక్షన్. మీకు నచ్చిన ప్రొడక్ట్స్ తీసుకోండి. వెరీ బ్యూటిఫుల్ క్లియరెన్స్ సేల్ ప్రైస్. ఆషాఢం అయిపోతుంది. అయిపోయే లోపల వేగంగా బుక్ చేసుకోండి. ఆషాఢం అయిపోతే మళ్ళీ ఇలాంటి క్లియరెన్స్ సేల్ మనకి రాదు. ఓకే. సో, మరి ఎలా బుక్ జేసుకోవాలండి? ప్రొసీజర్ ఏంటండి అని మీరు అడగొచ్చు. చెప్తానండి. ఇది మన వాట్సాప్ నంబర్. మీకేది కావాలన్నా సరే ప్రైస్‌తో కలిపి స్క్రీన్‌షాట్ తీసుకొని ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఒకవేళ ఉంటే పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాను. గూగుల్ పే, ఫోన్‌పే, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, పేటీఎం ఏదైనా చేయొచ్చు. పే చేసి పేమెంట్ స్క్రీన్‌షాట్ అడ్రెస్ పెట్టినట్లయితే మీకు రావడానికి 4-10 వర్కింగ్ డేస్ పడుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ లేదు. అండ్ రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే మెసేజ్ చేయొచ్చు. మీకు హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకోవడానికి కావాల్సిన ఫోటోస్, వీడియోస్, కస్టమర్ సపోర్ట్ ఎవ్రీథింగ్ నేనంతా సెట్ జేసి పెట్టాను. అంటే ఆల్రెడీ రీసెల్లింగ్ చాలా మంది చేస్తున్నారు. థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు మన దగ్గర రీసెల్లర్ చేసేవాళ్ళు. చూసుకోవచ్చు ఇన్‌స్టాలో వీడియోస్ నుంచి మీకు తెలుస్తది. ఇన్‌స్టా చూస్తే మీకు తెలుస్తది మనకి ఎంతమంది రీసెల్లర్స్ ఉన్నారనేది. సో, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి సపోర్టింగ్ ఇస్తున్నానండి. అండ్ అలానే ఓన్లీ ఆన్‌లైన్ పేమెంట్ మాత్రమే. క్యాష్ ఆన్ డెలివరీ లేదు. అండ్ వన్ మోర్ మీరు ఇంటికొచ్చిన తర్వాత పార్సెల్ అనేది అన్బాక్సింగ్ వీడియో తీయాలి. అన్బాక్సింగ్ వీడియో అంటే మీకు ఎటువంటి డ్యామేజెస్ వచ్చినా, మిస్ మ్యాచ్ అయినా, మిస్ అయినా మనకి ఎక్స్‌చేంజ్ రిటర్న్ అనేది ఉంటుంది. ఓకేనా? అండ్ వన్ మోర్ ఇప్పుడు నేను చూపించబోయే ఆఫర్ ఏంటి అంటారా? ఎనీ 2 ఐటెమ్స్ తీసుకోండి. ₹1490 పే చేస్తే చాలు. చాలా బావున్నాయి. కలెక్షన్స్ అయితే బుజ్జి బుజ్జి నెక్ సెట్సే కానీ చాలా ప్రీమియం ఐటెమ్స్. మంచి ప్రీమియం క్వాలిటీ డిజైన్స్ అన్నమాట ఒక్కొక్కటి. చాలా చాలా తక్కువ ప్రైసెస్‌కి మంచి మంచి నెక్ సెట్స్ అన్నమాట ఇచ్చేస్తున్నాను. అసలా ఒక్కొక్క నెక్ సెట్ మీకు రూ. 1000 కొన్ని ఉంటాయి. కొన్ని 1100 కొన్ని 1200 ఉంటాయి. కానీ నేను ఎనీ 2 తీసుకోండి 1490కి ఇచ్చేస్తా అంటాను. అంటే మీకసలు ఎంత తక్కువ ప్రైస్ అంటే ఒక ఇయర్ రింగ్ వచ్చే ప్రైస్‌కే ఇదిగోండి 1490 డివైడెడ్ బై 2 అంటే రూ. 745 అంటే మీకు ఒక రూ. 745కి ఒక నెక్ సెట్ వచ్చేస్తుంది. అంటే ఎంత తక్కువ ప్రైస్ అండి. ఒక ఇయర్ రింగ్ కొనుక్కోవాలంటేనే మినిమమ్ ఆ ప్రైస్ పెట్టాలి. అలాంటిది ఒక మంచి, మంచి నెక్లెస్‌లో ఇచ్చేస్తున్నాను. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలనుకున్నా మీరు హ్యాపీగా ఇవ్వచ్చు. లోయెస్ట్ ప్రైస్ కాబట్టి, క్లియరెన్స్ సేల్ కాబట్టి సో, మిస్ చేసుకోవద్దు. మంచి ఆఫర్ ప్రైస్ అన్నమాట. అలా అని చెప్పి సింగిల్ పీస్ 745కి మీ మేడం ఇస్తానన్నారు అని మాత్రం అనొద్దు. నేను సింగిల్ పీస్ అయితే నేనివ్వనండి ఆ ప్రైస్‌కి. మీరు సింగిల్ పీస్ అయితే రూ. 1000 పే చేసి తీసుకోవచ్చు. ఇవి 2 ఐటెమ్స్ తీసుకుంటేనే నేను మీకు మంచిగా హోల్‌సేల్ ప్రైస్‌కి క్లియరెన్స్ సేల్ ప్రైస్‌కి మీకు 1490లో ఇస్తాను. ఓకే. ఫస్ట్ వచ్చి మనకి పెండెంట్ సెట్ అన్నమాట. దీంతో ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, ఇది నాకు బాగా కలిసొచ్చిన పెండెంట్ సెట్. ఆల్మోస్ట్ స్టాక్ క్లియర్ అన్నమాట. ఒక 2 పీసులకి ఉన్నాయి. అది నేను మీకు ఆఫర్‌లో ఇస్తున్నాను. ఇది చూడ్డానికి మీకు జడావు కుందన్‌లా ఉంటది. ఇదే జడావు కుందన్‌లోకి వెళ్తే ఎంతుంటుందో తెలుసా అండి దీని ప్రైస్? జడావు కుందన్‌లో ఈ ఒక్క పెండెంట్ సెట్ ప్రైజే మీకు 3500 ఉంటది. అది జడావు కుందన్‌లో. బట్ ఇది అది కాదులెండి. ఇది రియల్ కెంపు. కెంపు. చాలా మంచి కెంపు స్టోన్ అనమాట. ఓకే. బట్ ఇది కూడా మేము 1490 ఒక సింగిల్ పీస్ సేల్ చేసాం. కానీ ఇప్పుడు నేను ఎనీ టు ఎట్ 1490 ఆఫర్‌లో ఇచ్చేస్తున్నాను. నాకు స్టాక్ క్లియర్ అయిపోవాలి. కొత్త కొత్త డిజైన్స్ తెచ్చుకోవాలని ఉన్న స్టాక్ అంతా క్లియర్ చేశాను. ఏదో స్టాక్ క్లియరెన్స్ అలా అన్నానని ఏదో డ్యామేజ్డ్ ప్రొడక్ట్స్ పడేసిందని మాత్రం అనుకోవద్దు. ఒక్క పీస్‌కి కూడా మచ్చ అనేది లేదు. ఎటువంటి డ్యామేజ్ గాని, మిస్‌మ్యాచ్ గాని, మిస్ గాని ఏమీ లేదు. ఓకే. ఏదైనా కావాలంటే మీరు చెక్ జేసుకోవచ్చు. ప్రతీదీ నేను వీడియోలో ఏదైతే చూపిస్తున్నానో అదే పంపిస్తాను. ఎందుకంటే ఉన్న సింగిల్ పీసెస్ అన్నీ కూడా తీసి నేను మీకు ఇప్పుడు సేల్‌లో పెడుతున్నా. బావున్నాయా స్టడ్స్? బ్యాక్ సైడ్ మనకి పుష్ బ్యాక్ వచ్చింది. అది కూడా ఎగ్జాక్ట్‌గా మిడిల్‌కి రావడం వల్ల పెద్దవాళ్ళు ఐ మీన్ ఏజ్ గ్రూప్‌తో సంబంధం లేదనమాట. ఈ స్టడ్స్ అనేది పెద్దవాళ్ళు కూడా చాలా లైక్ జేస్తారు. మరి వీటిలోకి ఏం వేసుకోవాలండి చైన్ అంటే మీరేమైనా పర్ల్స్ అన్నా వేసుకోవచ్చు. బ్లాక్ బీడ్స్ వేసుకోవచ్చు. మీ ఇష్టం. ఒక పెండెంట్ ఇలా సెపరేట్‌గా తీసుకుంటే మీకు నచ్చినవి మీరు మార్చుకోవచ్చనమాట. అందుకనే నేనిట్లా ఇచ్చాననమాట. మీకు చైన్స్ అనేవి మీకు నచ్చింది వేసుకోవచ్చు. మంచి క్వాలిటీ మీకు 60 ఏళ్ళు వచ్చినంత వరకు కూడా ఇది కలర్ పోదండి. నా దగ్గర ప్రతి ప్రొడక్ట్ కూడా చాలా ప్రీమియం ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే. ఆఫర్ గుర్తుంది కదా! ఎనీ 2 ఎట్ ₹1490 ఆఫర్. మళ్ళీ సింగిల్ పీస్ ఎంత కాస్ట్ మేడం వీడియోలో చెప్పలేదని అనొద్దు. ఓకే. సింగిల్ పీస్ తీసుకుంటే మీరు ఈజీగా రూ. 1000 మినిమమ్ నేను తీసుకుంటాను. అంతకన్నా ప్రైస్ ఎక్కువ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికి కూడా ఫిక్స్‌డ్‌గా నేను ఏ ఒక్క పీస్ తీసుకున్నా సింగిల్ పీస్ నేను 1000 తీసుకుంటాను. మీరు 2 తీసుకుంటే 1490 తీసుకుంటాను. అండ్ థిస్ ఈస్ వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్ సెట్ అన్నమాట. ఈ నెక్ సెట్ మీకు ఇలా నెక్‌కైనా పెట్టుకోవచ్చు. ఇదిగోండి బ్యాక్‌కి చైన్ ఇలా ఇచ్చాడన్నమాట. చాలా పెద్ద చైనే ఇచ్చాము. అండ్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో, దీన్ని మీరు మిడ్ లెంగ్త్‌గా వేసుకోవచ్చు. లేదంటే ఓకే. నెక్‌కి వేసుకొని కూడా వేసుకోవచ్చనమాట. అంటే షార్ట్ నెక్ సెట్‌గా వేసుకోవచ్చు. మిడ్ లెంగ్త్‌గా కూడా వేసుకోవచ్చు. అండ్ స్టోన్ కూడా చూడండి చాలా ప్రీమియం. ఇది కంప్లీట్ నేను నేచురల్ అసలు చెప్పాలంటే మీకు 2:00కి వీడియో అప్‌లోడ్ అవ్వాలి. కానీ నేను వీడియో చేస్తున్న టైం చూడండి 1:40.
అంటే మిట్ట మధ్యాహ్నం ఎండలో నేను చేస్తున్నాను. సో, కంప్లీట్‌గా నేను నేచురల్ లైట్‌లో, సన్ లైట్‌లో నేను మీకు ఈ జ్యువెలరీ అనేది చూపిస్తున్నాను. ఓకే. ఎగ్జాక్ట్‌లీ మీకు వీడియోలో ఎలా అయితే కనిపిస్తుందో డీటెయిలింగ్ గాని, పాలిషింగ్ గాని కంప్లీట్‌గా మీకు బయట కూడా అలానే ఉంటది. ఓకే. ఇంకా ఆహ్, ఇంకా మార్పు ఇంకా కలర్ వీడియోలో కనిపిస్తుంది. బయటకొస్తే ఎలా ఉంటది అని అనుకోవడానికి లేదు. ఇప్పుడు శారీస్ అనుకోండి, శారీస్, డ్రెసెస్ అనుకోండి, అవి కెమెరా లైట్ బట్టి చేంజ్ అవుతాయి గానీ, జ్యువెలరీ మీకు చేంజ్ అవ్వదు. వీడియోలో ఎలా ఉందో ఎగ్జాక్ట్‌లీ పీస్ మీకు బయట కూడా అలానే ఉంటుంది. నచ్చిందా? చాలా బావుంటదండి. నచ్చిందా అని క్వెషనే లేదు. అసలు ఒక ఇయర్ రింగే రావట్లేదండి. 745 రూపీస్‌కి కంప్లీట్ నెక్ సెటే ఇస్తున్నానంటే, అసలు హ్యాపీ టు పర్చేజ్ అనమాట. కళ్ళు మూసుకొని తీసుకోవాల్సిందే అంటా నేనైతే. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్ సెట్. వావ్! ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అసలు పిల్లలకి మీరు వేయొచ్చండి. చక్కగా అన్నీ కూడా కిడ్స్‌కి బావుంటాయి. పెద్దవాళ్ళకి కూడా బావుంటాయి. అలాంటి కలెక్షన్ నేను ఈరోజు చూపిస్తున్నాను. అండ్ అంతే కాదు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఈ వీడియో అప్‌లోడ్ అయ్యేసరికి నాకు తెలిసి మండే అప్‌లోడ్ అవుతది. నేను ట్యూస్‌డే అంటే వస్తాను. ప్రెజెంట్ ఈ వీడియో అప్‌లోడ్ అయ్యే టైంకి నేను తిరుపతిలో ఉంటాను. సో, నేను ట్యూస్‌డే అంటే ఈ వీడియో అప్‌లోడ్ అయిన నెక్స్ట్ డేనే మీరిప్పుడు వీడియో మండే చూస్తారు కాబట్టి నెక్స్ట్ డే అంటే నేను ఈ రోజుకి అంటే రేపు ట్యూస్‌డే నేనొచ్చేస్తాను. సో, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నేనొచ్చాక నేను క్లియర్ చేస్తాను. అంతవరకు మాత్రం కొంచెం ఓపిక మీద ఉండండి. ఓకే. అండ్ అలానే మీకు ట్రాకింగ్స్ అన్నీ కూడా శివ ఇస్తది. మీరడగండి. మీరు పార్సెల్ బుక్ చేసుకున్న ఒక 2 డేస్ ఆగి మీరు ట్రాకింగ్ అడగండి. మీకు శివ ట్రాకింగ్ ఇచ్చేస్తది. ఆ ట్రాకింగ్ ద్వారా మీకు పార్సెల్ ఎప్పుడొస్తదనేది మీకు కూడా తెలిసిపోతుందనమాట. నచ్చిందా అండి? ఫినిషింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. పిల్లలకి బావుంటుంది. పెద్దవాళ్ళకి కూడా బావుంటుంది. అండ్ నేను ఎందుకు ఇదంతా చెప్పాను అంటే గివ్ అవే తీయాలి మీకు యాక్చువల్‌గా. గివ్ అవేస్ ఉన్నాయి చూసారు కదా! మన వీడియోస్‌లో గివ్ అవే రన్ అవుతుంది. అంటే ఏం చేయాలంటే వీడియోకి లైక్ కొట్టాలి. లైక్ నంబర్ స్క్రీన్‌షాట్ తీసుకోవాలి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆ స్క్రీన్‌షాట్ కూడా తీసుకోవాలి. అండ్ అలానే లైక్ అండ్ ఇంకోటి కమెంట్ ప్లేస్ చేయాలన్నమాట. మరి గివ్ అవే మీరు లైక్ కొట్టారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారని నాకెలా తెలుస్తది మిమ్మల్ని తీయాలి అంటే గివ్ అవేలో విన్నర్‌ని? సో, విన్నర్‌ని అనౌన్స్ చేయాలంటే నేను ఫస్ట్ మీరు నా వీడియో కిందన ఒక కమెంట్ అనేది ప్లేస్ చేయాలన్నమాట. మీ హార్ట్‌ఫుల్‌గా మీకేదైతే కమెంట్ ఇవ్వాలని ఉందో అది మీరివ్వండి. కమెంట్ పెట్టినప్పుడు నేను కమెంట్ పిక్కర్‌లో నుంచి ఒక నేమ్ తీస్తా. ఎవరి నేమ్ అయితే వస్తదో వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ అనేది ఉంటుంది. ఓకే. ప్రెజెంట్ ఆషాఢం సేల్ అనేది మన ఛానెల్‌లో రన్ అవుతుంది. అస్సలు వీడియోస్ అనేవి మిస్ అవ్వద్దు. ప్రతిరోజు ఏ టైంకొస్తాయండి మీ వీడియోస్ అంటే 2-3 మిడిల్‌లో వస్తాయి. ఓకే. ఇప్పుడు ఇది వీడియో. ఇక్కడ వీడియో ప్లే అవుతుంది గదా! ఇది వీడియో నిన్న పెట్టిన వీడియో అది. ఇక్కడ సబ్స్క్రైబ్ అని బటన్ క్లిక్ చేయగానే మీకు ఇన్ని ఛానెల్స్ వచ్చేస్తూ ఉంటాయి. టక్ 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 మన అన్ని ఛానెల్‌లు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానెల్స్ అన్నీ మనవే. ఓకే. ఎన్నున్నాయండి ఇంకెన్ని పెంచుతారండి అంటే యాక్చువల్‌గా నేను నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ ఛానెల్స్ అన్ని మెయింటైన్ చేయడానికి కొంతమందొచ్చి నల్లపూసలు కావాలంటున్నారు. ఇంకొంతమందొచ్చి నాకు ఓన్లీ బ్యాంగిల్స్ కలెక్షన్ కావాలంటున్నారు. ఇంకొంతమందొచ్చి నాకు ఓన్లీ నెక్లెస్‌లే కావాలి. ఇంకొంతమంది ఓన్లీ ఇయర్ రింగ్సే కావాలి. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళందరికీ ఫోటోస్ నేను పంపించాలంటే వాట్సాప్ అనేది నాకు సపోర్ట్ చేయట్లేదు. అందుకే నా దగ్గరున్న కలెక్షన్ అంతా కూడాను ఒక నెక్లెస్ సెట్స్‌కి ఒక ఛానెల్, ఇయర్ రింగ్స్‌కి ఒక ఛానెల్, బ్లాక్ బీడ్స్‌కి ఒక ఛానెల్, లాంగ్ హారాలకొకటి, వడ్డాణాలకొకటి, వంకీలకొకటి అట్లాగా ఒక్కొక్కటి క్రియేట్ జేసుకోవాలని నా ఎయిమ్ అనమాట. అయితే దానికి తగ్గట్టు ఎంప్లాయీస్ కూడా దొరకాలి కదా! సో, ప్రస్తుతానికి అన్నీ మిక్స్‌డ్ అప్‌లోడ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత మాత్రం నేను సెపరేట్ జేసి పెడతాను. ప్రస్తుతానికి ఇదిగోండి ప్రియాంక బ్యాంగిల్స్ హబ్ అని ఉంది చూసారా? ఇది చూస్తే ఎన్నో బ్యాంగిల్స్ ఉంటాయి. థౌసండ్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటాయి. అవన్నీ మనవే. సో, ప్రస్తుతానికి బ్యాంగిల్స్ ఒకటి సెపరేట్ చేశాను. వీటన్నిటికి ఛానెల్స్ నేమ్స్ మారుస్తా. తర్వాత ప్రియాంక నెక్లెస్ హబ్ అంటాను. తర్వాత ప్రియాంక ఏంటది ఇయర్ రింగ్స్ హబ్ అంటాను. తర్వాత ఇంకా అలా ఒక్కొక్కటి బీడ్స్ కలెక్షన్‌కి ఒక్కొక్కటి క్రియేట్ చేసుకుందామని చెప్పి అక్కడ మీకు కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటదనమాట. ఓకే. మీకు కూడా ఫోన్‌లో మెమరీ అనేది కిల్ అవ్వదు. మీరు అందులోనే ఆన్‌లైన్‌లోనే చూసుకుంటారు కాబట్టి. ఓకే. సో, అది ప్లాన్. అందుకనే నేను అవన్నీ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అయితే మీకు చెప్పాల్సిన మెయిన్ పాయింట్ మర్చిపోయాను. ఇక్కడ కమెంట్ ప్లేస్ చేసారా? ఇవి 100 కమెంట్స్ వస్తేనే నేను గివ్ అవే తీస్తా. జస్ట్ కమెంట్ పెట్టిన తర్వాత ఇలా సైడ్‌కి వెళ్ళండి. ఇక్కడ హెచ్‌వైపీఈ హైప్ అని ఉంటుంది. వీక్లీ 3 టైమ్స్ మాత్రమే మీకు హైప్ కనబడతది. హైప్ చేయండి. ఇది నా ఛానెల్ కదా! అందుకే నేను హైప్ చేయలేకపోతున్నాను. ఇక్కడ మీరు హైప్ చేసిన తర్వాత దీన్ని స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. వారానికి 3 స్క్రీన్‌షాట్‌లొస్తాయి. అలాగా నెలకి 12 స్క్రీన్‌షాట్స్ ఒస్తాయి. ఆ స్క్రీన్‌షాట్స్ అన్నీ పెట్టుకుంటే మీరు దానికొక వేరే స్పెషల్ గిఫ్ట్ ఉంటుందనమాట. అది ఏంటి అనేది నేనిప్పుడు ప్రెజెంట్ తిరుపతి నుంచి వచ్చాక నేను ట్యూస్‌డే మీకు చెప్తాను ఏంటి అది గివ్ అవే గురించి. సో, హైప్ చేసిన ప్రతి ఒక్కరికి గూడా అందులో కూడా ఒక ఛాన్స్ ఇస్తాను. ఈ కామెంట్ సెక్షన్‌ది కాకుండా అది సెపరేట్ అనమాట. ఇది వేరు, అది వేరు. సో, ప్రతి ఒక్కరు కూడా అక్కడ హైప్ కూడా చేయండి. నచ్చిందా సెట్? సరే ఇది పిల్లలకి బావుంటుంది. మీకు కూడా బావుంటుంది. ఇలాంటి స్టైలిష్ నెక్ సెట్స్ ఇంకా ఉన్నాయి చూపిస్తా చూడండి. దిస్ వన్.
ఇది కూడా బాగుంది కదా! క్యూట్‌గా, ప్రెట్టీగా ఎంత బాగుందో చూడండి. ఈ నెక్ సెట్ కూడా బాగుంటుంది. కంప్లీట్ నెక్ సెట్సేనండి. చాలా ప్రీమియం ఫినిషింగ్. నాకు 300లో నెక్ సెట్ ఇవ్వండి, 200లో నెక్ సెట్ ఇవ్వండి అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. నిజంగా చెప్తున్నానండి. ఆ ప్రైస్‌లో ఇస్తే చూడ్డానికి, వేసుకోవడానికి కూడా బాగోదండి. ఎందుకంటే ఒక బ్లౌజ్ కుట్టించాలంటేనే ఈ రోజుల్లో మినిమమ్ 400, 500 లేనిదే బ్లౌజ్ కుట్టట్లేదు కదా! సో, ఆ బ్లౌజే కుట్టట్లేదు. ఆ ప్రైస్‌లో జ్యువెలరీ ఎలా వస్తదండి? రాదు. ఒకవేళ వచ్చిందనుకోండి అది ఎన్ని రోజులు ఉండదు. కలర్ పోతది. అండ్ ప్రీమియంగా కూడా ఉండదు. నాన్ ప్రీమియం. ఇంకా స్టోన్ ఏంటంటే ఈ షైనింగ్ అనేది రాదు మీకు. అది తెలిసిపోద్ది అది నార్మల్ ఐటెమ్ అని చెప్పి. సో, దయచేసి ఈ చీరలకి మీరు వేలల కొద్దీ ప్రైజెస్ పెట్టినప్పుడు దానికి తగ్గ జ్యువెలరీ వేస్తేనే మీకు అందం ఉంటదండి. ఈ జ్యువెలరీకి 200, 300 పెడతా. చీరైతే నేను 2000, 3000 రూపాయలైనా పెడతానంటే లుక్ ఉండదు. ఓకే. సో, ఏదైనా వేసుకున్నాము అంటే అది బంగారం కాదని తెలియకూడదనమాట. అలా ఉండాలి జ్యువెలరీ మనం వేసుకున్నామంటే. కదా! సో, అందుకే నేను పెట్టే ప్రతి డిజైన్ కూడా ప్రీమియం ఉంటేనే నేను సేల్ చేస్తా. లేకపోతే నేను సేల్ చేయను కూడా. ఎందుకో నాకది మనసు రాదు. నా చేతికి కూడా ఆనదు. నాకు చేతికి నచ్చదు కూడాను. నేను ప్రీమియం లేకపోతే సేల్ చేయను. ఎందుకంటే ఒకసారి కొనుక్కున్నాక కస్టమర్ మళ్ళీ మళ్ళీ రావాలి. నాలాగా సేల్ చేసేవాళ్ళు చాలా మందున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో. కానీ ఎంతమంది దగ్గర కొనుక్కున్నా సరే మళ్ళీ నా కలెక్షన్ నచ్చి, నా పాలిషింగ్ నేనిచ్చే పాలిషింగ్ నచ్చి అండ్ నేనిచ్చే మెయింటెనెన్స్, నా సర్వీస్ అన్నీ నచ్చి మళ్ళీ తిరిగి నా దగ్గరికి రావాలి. కాబట్టి నేను ఇస్తే ప్రీమియం ఇస్తా. లేకపోతే నేనివ్వననమాట. సో, చూసుకోండి కూడాను. ప్రైసెస్ కూడా మనం ఇచ్చినంత తక్కువ ప్రైస్‌కి ఎక్కడ కూడా రాదు. అండ్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు. అన్నీ నేను తక్కువలోనే ఇస్తున్నాను. మీకు 3000, 4000, 5000, 10,000 రేంజ్ వరకు కూడా మన దగ్గరున్నాయి. కానీ నేను అవన్నీ వీడియోస్‌లో చూపించట్లేదు. మీకు అవి కావాలన్నా ఉన్నాయి. కానీ అవన్నీ ఎలా చూడాలి అంటే వీడియో డిస్క్రిప్షన్‌లో మీకు సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే యూట్యూబ్ ఛానెల్స్ మీకు చూపించానో వాట్సాప్‌కి కూడా ఛానెల్స్ ఉంటాయండి. గ్రూప్స్ కాకుండా ఛానెల్స్ కూడా ఉంటాయి. సో, ఆ ఛానెల్స్ అనేవి క్రియేట్ చేసి నేనక్కడ అప్డేట్స్ ఇస్తున్నాను. అయితే ఒక 5 డేస్ నుంచి అప్డేట్స్ రావట్లేదు. ఎందుకంటే ఒక ఎంప్లాయీ ఎవరైతే అందులో అప్డేట్స్ ఇచ్చే అమ్మాయి హౌస్ షిఫ్టింగ్ అవుతుందనమాట. హౌస్ షిఫ్టింగ్ అయ్యామంటే తెలుసు కదా! మనకి 1 వీక్ వరకు బుర్ర పనిచేయదు. చాలా వర్క్ ఉంటది. కాబట్టి తను ఒక 1 వీక్ లీవ్‌లో ఉంది కాబట్టి మీకు వాట్సాప్ ఛానెల్స్‌లో ప్రెజెంట్ అప్డేట్స్ రావట్లేదు. బట్ రేపు ట్యూస్‌డే తను కూడా వచ్చేస్తది. రేపటి నుంచి తనొచ్చిన తర్వాత మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్న వాట్సాప్ ఛానెల్స్‌లో మీరు జాయిన్ అయితే అందులో మీకు 10,000, 20,000 రేంజ్ ప్రీమియం ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. కానీ అవన్నీ ఎందుకు మీరు వీడియోలో చూపించట్లేదు అనంటే చాలా మందికి ఆ ఛానెల్‌లో ఎలా జాయిన్ అవ్వాలో కూడా తెలియట్లేదు. అండ్ నేను వీడియోలో చూపిస్తేనే కొంటా అంటున్నారు. కానీ అవన్నీ చూపించాలంటే టైం కుదరదు. అండ్ ఆ ప్రొడక్ట్స్ కొనుక్కునే వాళ్ళు మాకు వేలల్లో ఒక్కరే ఉంటారు. మహా అయితే ఇద్దరుంటారు. కానీ ఈ ఇదంతా కూడా మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అఫోర్డ్ చేయగలిగేవి. సో, ఇవి కొనుక్కునే వాళ్ళు మాకు 100 మందుంటాయి. ఆ పెద్ద ఐటెమ్స్ కొనుక్కునే వాళ్ళు 1, 2 ఉంటారు. సో, నేను 1, 2 కోసం చేయడం వీడియో బెస్టా? లేపోతే నాకు వందల్లో ఉన్న వాళ్ళ కోసం వీడియో చేయడం బెస్టా? అందుకనే నేను చిన్న చిన్న ఐటెమ్స్ అన్నీ కూడా నేను మీకిక్కడ వీడియోలో చూపిస్తాను. పెద్ద పెద్ద కలెక్షన్స్ అన్నీ కూడా నేను మీకక్కడ వాట్సాప్ ఛానెల్స్‌లో నేనిస్తున్నాను. సో, అవి ఇవి పెద్ద ఐటెమ్స్ కొనుక్కొని అఫోర్డ్ చేయగలిగే వాళ్ళకి ఆ ఛానెల్స్ కూడా ఎలా వెళ్లి జాయిన్ అయ్యి చూడాలనేది వాళ్ళకి తెలుసు. సో, వాళ్ళు అందులో చూసుకొని బుకింగ్స్ అనేవి ఇస్తున్నారు. సో, ఇదేంటంటే ప్రతి ఒక్కరికి ఎలా బుక్ చేసుకోవాలో తెలియని వాళ్ళకి కూడా తెలుసుకొని మరి బుక్ చేసేటట్లు నేను ఒక స్పూన్ ఫీడింగ్ లాగా స్టెప్ బై స్టెప్ నేనిక్కడ చెప్తూ వెళ్తున్నా అనమాట. ఇంకా ఇంత వీడియో చూసాక కూడా నాకు అర్థం కాలేదంటే పర్వాలేదు. మా ఎంప్లాయీస్ కాల్ లిఫ్ట్ చేస్తున్నారు. 70452 అనే నంబర్ మీకు చెప్పాను కదా! ఏ నంబర్ బుకింగ్ ఇవ్వాలో. ఈ నంబర్‌కి మీరు సారీ ఇది నంబరు. ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి అడగొచ్చు. కానీ ఊరికనే డిస్టర్బ్ చేయొద్దు. వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతది. వీడియో అంతసేపు చూడడానికి టైము, ఓపిక లేదు అని మాత్రం అనొద్దు. ఎందుకంటే పాపం అందరూ వాళ్ళు కూడా వందల వందల కాల్స్ లిఫ్ట్ చేసి ఆన్సర్ చేయాలంటే వాళ్ళ వల్ల కూడా కాదు కదా! సో, మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక 10 నిమిషాలు ఫోన్ మాట్లాడగానే చెవి వేడెక్కిపోద్ది. అలా రోజంతా వాళ్ళు మాట్లాడాలంటే ఎంత కష్టం. అండ్ వన్ మోర్ ఈవినింగ్ 7తో మేము వర్క్ అనేది క్లోజ్ చేసేస్తాం. మాక్సిమం 6 ఫోన్ కాల్ ఒక్కటే 7:00. ఓకే. ఆ టైంలోనే అంతవరకు మాత్రమే నేను కాల్స్ లిఫ్ట్ చేస్తాను. 7 తర్వాత మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాల్సిందేనండి. ఆ తర్వాత నేను కాల్ లిఫ్ట్ చేయను. ఎందుకంటే ఎంప్లాయీస్‌ని లిఫ్ట్ చేయమని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకొక ఫ్యామిలీ ఉంటది. నాకు ఫ్యామిలీ ఉంటది. నేను లిఫ్ట్ చేస్తేనే మా హస్బెండ్ నా మీద సీరియస్ అవుతారు. పొద్దున్నుంచి అలాగా బిజినెస్ అంటావు. కనీసం హస్బెండ్‌కి టైమ్ ఇవ్వు, పిల్లలకి టైమ్ ఇవ్వు. ఇంకెందుకు నువ్వు ఇంత డబ్బులు సంపాదించి కష్టపడింది మాకు టైమ్ ఇవ్వకపోతే సంపాదించిన దానికి వాల్యూ లేదు కదా! అని చెప్పి ఒక మాట అనిపించేసుకున్నాను కూడాను. కాబట్టి ఇన్ ఫ్యూచర్‌లో కూడా నేను ఆ మాట అనిపించుకోకూడదని చెప్పి నేను 7తో కాల్స్ అనేవి ఇంకా మ్యూట్‌లో పెట్టేసి ఫోన్ పక్కన పెట్టేస్తున్నాను. వాట్సాప్ రిప్లైస్ అంటారా? శివ తను ఫ్రీ ఉన్న టైంలో ఇస్తుంది. రాత్రి 12 వరకు ఇస్తుంది. తనకు కూడా నేను ఇంక క్లోజ్ చేసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు తను కూడా పెళ్లి చేసుకుంది. తను కూడా మ్యారీడ్ కాబట్టి అంతవరకు ఇవ్వడం కరెక్ట్ కాదు అని. మరి మీరు నైట్ టైమ్ వర్క్ చేసే ఒక ఎంప్లాయీని చూసుకోవచ్చు కదా! అంటారు. ఇది మనది పెద్ద పెద్ద బిజినెస్‌లు కాదండి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అంత పెద్ద పెద్ద బిజినెస్ అయితే 24/7 మనం సపోర్ట్ ఇవ్వచ్చు. కానీ మనది స్మాల్ బిజినెస్ కాబట్టి కొంచెం మీరు కూడా అర్థం చేసుకుంటారనుకున్నా. తను 9 వరకు మీకు రెస్పాండ్ అవుద్ది. 9:00 వరకు రెస్పాండ్ అవుద్ది నైట్. 9 తర్వాత ఇంక తను రెస్పాండ్ అవ్వదు. ఓకేనా? మీకేమున్నా సరే నెక్స్ట్ డే మీకు వర్రీస్ అన్నీ మేము క్లియర్ చేస్తాము.
కానీ మీరు ఆ వెయిట్ చేయాలి. నాకు రిప్లై ఇవ్వట్లేదని రాత్రి 12కి మెసేజ్ పెట్టి దానికి రిప్లై ఇవ్వట్లేదని వెళ్లి కామెంట్ పెడితే అది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి. నాకు ఆ టైంలో ఎళ్లి కామెంట్ పెడితే మీకు కూడా ఏదో రోజు ఎవరో ఒకరు కామెంట్ పెడతారండి. రాత్రి 12 అప్పుడు రిప్లై అంటే మాకు ఛానెల్ లేదు కదా! మీకుంది కదా! అంటే ఏదో ఒక రూపంలో చూపించేస్తాడు ఇంక దేవుడు అంతే. ఇదేంటి శపిస్తుందని అనుకోవద్దు. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మనకిద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండవు. నేను రాత్రి 12కి రిప్లై ఇవ్వలేదని వెళ్లి రాత్రి 12 గంటలకు కామెంట్ పెడితే నాకెంత కాలిందో తెలుసా? ఆ టైంలో ఫోను చేసి ఆమెను తిట్టాలనిపించింది. అది కరెక్ట్ కాదని చెప్పి ఊరుకున్నాను. సరే. నెక్స్ట్ డే అయితే నేనేసేసానండి రౌండ్. ఏ టైంలో మెసేజ్ చేసి, ఏ టైంలో రిప్లై ఇవ్వాలమ్మా అనంటే, మరి ఇవ్వాలండి సర్వీస్ మీరు అలా ఇవ్వాలండి. ఏంటి ఇచ్చేది సర్వీస్? ఇక్కడ నాకేం లక్షలు లక్షలు పడిపోవట్లేదు. అంతమందిని ఎంప్లాయీస్‌ని 24/7 సపోర్ట్ ఇచ్చేటట్లేదు. చిన్న బిజినెస్ అండి. ఏదో ఇంట్లో పెట్టుకొని ఇలా చిన్నగా సేల్ చేసుకుంటున్నాను. మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే మేబీ ఆ రేంజ్‌కి వెళ్తే ఖచ్చితంగా నేను సపోర్ట్ ఇస్తాను. కానీ ఇప్పుడిప్పుడే నేను ఇవ్వలేను కదా! సో, అది అర్థం చేసుకోవాలి. సరే పక్కన పెడదాం మళ్ళీ లాగింగ్ అవుతున్నట్టుంది. బట్ ఏంటంటే ఇవన్నీ నా ఎక్స్‌పీరియన్సెస్ అనమాట. మీతో షేర్ చేసుకున్నాననుకోండి, ఇన్ ఫ్యూచర్‌లో నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రైజ్ అవ్వని నేను ఒకసారి మీతో చెప్పేస్తూ ఉంటాననమాట. ఏమేం ప్రాబ్లమ్స్ అనేవి నేను ముందు రోజు సిట్యుయేషన్స్ ఫేస్ చేశాననేది ఒకసారి చెప్పేసుకున్నాననుకోండి, ఇంక తిన్నది అరిగిపోద్దనుకోండి మని. ఏదో ఒకటి లైక్ ఏంటంటే హ్యాపీనెస్ అనమాట. హమ్మయ్య! ఉన్న ఫ్యాక్ట్ అయితే వీళ్ళకి చెప్పేసాను. ఇన్ ఫ్యూచర్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు అని చెప్పేసి ఒక సాటిస్ఫాక్షన్ అనుకోండి. బావుంది కదా! ఈ నెక్ సెట్ కూడా. ప్రతి నెక్ సెట్ చూడండి చాలా ముద్దుగుంటది. మీకసలు ఏది సెలెక్ట్ జేసుకోవాలో కూడా తెలీదు. పిల్లలకి బావుంటుంది. మీకు కూడా బావుంటుంది. అన్నీ మంచి మంచి నెక్ సెట్సే. అండ్ ఆఫర్ కూడా మీరు చూసారు కదా! మళ్ళీ ప్రియాంక గారు ప్రైస్ ఎంత అని అడగొద్దు. ఇంతింత సేపు మీరు అరగంటలు వీడియోలు పెట్టి, వీడియో మొత్తం వినండి అనంటే ఎంతవరకు కరెక్ట్ అండి అని అనొచ్చు. పాయింటే నేను యాక్సెప్ట్ చేస్తాను. అది టీవీ సీరియల్ అయితే మనం చూడగలం గానీ, సినిమాలయితే చూడగలం గానీ, ఇవి మనం చూడలేము. అయితే మీరు వీడియో అంతా చూడొద్దు. అట్‌లీస్ట్ నేను జ్యువెల్లరీ దగ్గర ఏం చెప్తున్నాననేది వినండి. ఈ జ్యువెల్లరీ పాలిషింగ్ ఏంటి, సైజ్ ఏంటి, క్వాలిటీ ఏంటి చెప్తున్నాను. అట్‌లీస్ట్ మీరు అది విన్నా నాకు హ్యాపీ. ఓకే. ఒక మెసేజ్ తగ్గుతది మాకు రిప్లై ఇవ్వడానికి. లేదంటే స్క్రీన్‌షాట్ తెచ్చి మళ్ళీ అడుగుతా ఉంటారు కదా! మళ్ళీ ఎలా బుక్ జేసుకోవాలో అడుగుతారు. ఫస్ట్ 5 మినిట్స్ వింటే అసలు ఎలా బుక్ జేసుకోవాలనే డౌట్ కూడా రాదు. బట్ ఓకే. దానికి కూడా నేను సాల్వ్ చేస్తాను. కానీ ప్రైస్ ప్లీజ్ అని అడుగుతారు చూసారా? అక్కడ బాధొస్తది. వీడియోలో అంత క్లియర్‌గా చెప్పాక ప్రైస్ ప్లీజ్ అని అడిగారు చూసారా? అక్కడ అమ్మో! ఈ డబ్బా అంతా మళ్ళీ ఎంప్లాయీస్ పైనుంచి తీయాలి. నాకంటే గుర్తుంటది. నేనుంటే పక్కన ఇదిగో అమ్మ ఇంతని చెప్తా. నేను లేనప్పుడు వాళ్ళ సిట్యుయేషన్ హ్యాండిల్ చేయాలంటే వాళ్ళకి ఎంత కష్టం తెలుసా? మీ ఒక్క దగ్గర కూర్చొని పోవాలి. కొంటారో కొనరో మళ్ళీ తెలీదు. ఏ వీడియోలో ఏ ఐటెమ్ ఉందో ఎంప్లాయీస్‌కి తెలీదు. మళ్ళీ ఆ బాక్స్ ఎక్కడుందో వెతికి అందులో ఆర్నమెంట్ తీసి దాని ప్రైస్ చెప్పాలంటే మీకు అక్కడే వాళ్ళకొక హాఫ్ అన్ అవర్ తినేస్తది. అందుకనే ఈ ప్రైస్ ప్లీజ్ మెసేజ్‌లు తగ్గాలని నేను క్లియర్‌గా ప్రైస్ అనేది వీడియోలో చెప్తున్నాను. అయినా సరే మనం చూడమే. మళ్ళీ ప్రైస్ ప్లీజ్ అని మనమొచ్చి అడుగుతాం. సరే. పక్కన పెట్టేద్దాం. నచ్చిందా? ఇది కూడా ఫ్లవర్ ప్యాటర్న్‌లో అన్నమాట నెక్ సెట్. ఇయర్ రింగ్స్ కూడా మంచిగా పెద్దవిచ్చాడు. ఓకే. పెద్దవాళ్ళు పెట్టుకోవడానికి బావుంటుంది. లైక్ అంటే మనము అంటే మీరు కిడ్స్‌కి వేయడానికి కూడా బావుంటుంది. ప్రతి నెక్ సెట్ కూడా కిడ్స్ అండ్ అడల్ట్స్ ఇద్దరు వేసుకునేటట్లే నేను చూపిస్తున్నాను. చాలా చక్కగా ఉన్నాయి డిజైన్స్ అయితే. కలర్స్ కూడాను అరే నేను మాటల్లో పడి 2 కలర్‌లు ఒకేసారి చూపించేస్తే పనయిపోయేది. ఇందులో మీకు ఇంతకుముందు పింక్ చూపించాను కదా! సేమ్ అందులో గ్రీన్ అన్నమాట. వీటిలో 2 కలర్ కాంబినేషన్స్ ఓకే. ఎవరైనా ఇద్దరు తోటికోడళ్ళున్నా, ఇద్దరు డాటర్స్ ఉన్నా మీరిలా కాంబినేషన్ అనేది సెట్ జేసుకోవచ్చనమాట. లైక్ పింక్ ఒకరు, గ్రీన్ ఒకరు అలా వేసుకుంటే బావుంటుందని. అలా ఇంకొక డిజైన్ కూడా మనం ఇలా 2 కలర్స్ చూపించాము. ఇదిగోండి. ఈ డిజైన్‌లో కూడా మనం 2 కలర్ కాంబినేషన్స్ చూపించాము. సో, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బుక్ జేసుకోండి. అండ్ నెక్స్ట్ అలానే ఆహ్, ఇంతకు ముందు కూడా పింక్ చూపించాను కదా! సేమ్ అందులోనే గ్రీన్ అది కూడా పక్క పక్కన పెట్టి చూపిస్తే మీకు ఏ కలర్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవడానికి బావుంటుంది. ఇదిగోండి దిస్ వన్. ఇది మనకి గ్రీన్. బావుందా? నచ్చిందా? పింక్ బావుంటుంది. గ్రీన్ కూడా బావుంటుంది. సింపుల్ సింపుల్ నెక్ సెట్స్ అండి. ఇప్పుడు పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళ ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద నక్షి హారాలు, వడ్డాణాలు పెట్టుకొని రెడీ అవ్వాలి. వెళ్ళలేం కదా! అలా అని మన ఇంట్లోనే ప్రతి ఫంక్షన్ పడదు కదా! సో, మనకి ఊర్లో ఫంక్షన్స్ ఎక్కువుంటాయి కదా! అలాంటప్పుడు ఇలాంటి సింపుల్ నెక్ సెట్సే మనం పేర్ చేసుకొని ఎళ్తే బావుంటుంది. డీసెంట్‌గా ఉంటుంది. ఓకే. ఇలాంటి చిన్న చిన్న ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళ ఫంక్షన్స్‌కి మనం పెద్ద పెద్దగా 3000, 4000 హారాలు వేసుకొని వెళ్ళలేము కదా! సో, ఈ మినిమల్ డిజైన్స్ అనేవి ప్రతి ఒక్కరి దగ్గర కంపల్సరీగా ఉండాల్సిందే. ఏవైనా చిన్న కిట్టి పార్టీస్ అయినా సరే, టెంపుల్స్‌కి వెళ్ళాలన్నా సరే, మీరు ట్రావెల్ చేయాలన్నా సరే, ఇవి లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి ఈజీ టు క్యారీ అనమాట. మెయింటెనెన్స్ కూడా బావుంటుంది. కలర్ కూడా పోదు. ఓకే. చాలా చక్కగా డీసెంట్‌గా ప్రతి ఒక్కరికి సూట్ అయ్యే డిజైన్స్ అనమాట. బావుందా అండి ఇది? ఫుల్ వైట్‌లో వస్తుంది. చాలా డీసెంట్‌గా ఉంటదండి. ఇలాంటి డిజైన్స్ అన్నీ మీకు తనిష్క్ బ్రాండ్‌లో దొరుకుతాయి చూడండి. ఈ డిజైన్స్ అన్నీ కూడా తనిష్క్ లాంటి బిగ్గెస్ట్ బ్రాండ్స్‌లో ఉంటాయి. చూస్తే ఏటి ఇవి కలెక్షన్స్ అని మనం అనుకుంటాం గానీ, అవి వేస్తే వచ్చే లుక్కే వేరు.
సెలబ్రిటీ స్టైల్ ప్యాటర్న్స్ అన్నీ ఇలానే ఉంటాయి. తమన్నా భాటియా తనకంటూ ఓన్ జ్యువెల్లరీ షాప్ ఓపెన్ చేసింది చూసారా? ఆ డిజైన్స్ చూస్తే మీకు పిచ్చెక్కేస్తది. నేను అనుకున్నా ఏంటి ఈ డిజైన్‌లేంటి? అసలు ఏముంది ఇందులోని అన్నన్ని లక్షలు ఎందుకండి అని. అవి వాటి వాల్యూ తెలిసిన వాళ్ళకి వాటి గురించి తెలుస్తది. నాకు తెలీదు కాబట్టి నేను అలా అనుకున్నాను. అందుకే చెప్తున్నాను. నేను ఆ డిజైన్స్ చూసి ఏంటివి ఇలా ఉన్నాయి? ఏంటి అనుకున్నాను. తన వెబ్‌సైట్ అంతా చూస్తే. కానీ మొత్తం అవి ఎందుకంటే మంచి పాష్, స్టైలిష్ అలా అలా రెడీ అయ్యే వాళ్ళకి ఆ జ్యువెల్లరీ వాల్యూ తెలుస్తది. మనం అలా రెడీ అవ్వం కాబట్టి మనది ట్రెడిషనల్ కాబట్టి మనకు ట్రెడిషనల్ గురించే తెలుస్తది. సో, అందుకే చెప్తున్నానన్నమాట. ఈ డిజైన్స్ అన్నీ కూడా చూడండి బావుంది కదా! ఇందులో కూడా మనకి 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా బావుంటాయి చక్కగా. అంటే సింపుల్‌గా చాలా ప్రీమియం లుక్ అండి. దయచేసి ఏదైనా జ్యువెల్లరీ డిజైన్ గనక మీకు మీషోలో కనిపించిందనుకోండి మాక్సిమం దొరకవు. ఎందుకంటే ఇవన్నీ నా ప్రీమియం ప్రొడక్ట్స్. ఒకవేళ కొన్ని కాపీస్ కూడా రిప్లికాస్ ఉంటాయి. మీకది చూపిద్దామని తెస్తున్నాను మర్చిపోతున్నాను. సరే పండగ నుంచి వచ్చేయిన తర్వాత సరే తిరుపతి నుంచి వచ్చాక నేను చూపిస్తాను. ఎందుకంటే బొట్టుమాల మెయిన్ అదే అన్నమాట. అక్కడ మనకి మీషో ప్రొడక్ట్‌లో క్వాలిటీ ఎలా ఉంటుంది, మన దగ్గర క్వాలిటీ ఎలా ఉంటుందని జస్ట్ ఇక్కడ నేను చూపిస్తా. ఇది ఆ ప్రొడక్ట్, ఇది మన ప్రొడక్ట్ అని. అప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తది. చాలా హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి. ఓకే. చాలా ప్రీమియం ప్రొడక్ట్స్ అన్నమాట. ఏదైనా ఒక డిజైన్ మార్కెట్‌లో క్లిక్ అయింది అనంటే దాని డూప్లికేట్స్ చాలా దిగుతాయి. అలా అని చెప్పి ఫోటో అనేది ఏ ఫోటోగ్రఫీ క్లిక్ అయిందో ఆ ఫోటోగ్రఫీని కూడా పట్టుకొని చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే. అలా అని చెప్పి ఫోటోలో ఉన్న ఐటెమ్ మళ్ళీ రాకపోతే వాడి దగ్గర నేను కొన్నాను. ఐటెమ్ నాకు ఫోటోలో ఉన్నట్టు రాలేదండి. మీ దగ్గర వస్తదా? రాదా అండి? మళ్ళీ ఇలాంటివి గూడా ఉంటాయి. అలాంటివి గూడా నన్ను అడుగుతూ ఉంటారు. అందుకే నేను చెప్తున్నాను. నేను ఇచ్చేది ప్రతీదీ ఫోటో కాదు, వీడియో. ఓకే. ఇంత క్లియర్‌గా నేను పాలిషింగ్ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి, మీరు హ్యాపీగా ట్రస్ట్ చేయొచ్చు. బావుందా? బటర్‌ఫ్లై నెక్ సెట్. చాలా ముద్దుగుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. నిజంగా కిడ్డీస్ మీకు గనుక గర్ల్స్ గనుక పిల్లలుంటే, ఈ బటర్‌ఫ్లై నెక్లెస్ వాళ్ళకి కొనిపెట్టివ్వండి. ఎందుకంటే, ఇలాంటి బర్డ్స్ అనేవి వాళ్ళు చాలా లైక్ చేస్తారండి. చాలా లైక్ చేస్తారు. పిల్లలేంటంటే యానిమల్స్ గాని, పెట్స్ గానియండి, లైక్ బర్డ్స్ గానియండి, ఇలాంటివి వాళ్ళకి ఇష్టపడతారు. అరే! ముద్దుగా ఉందని. సో, పిల్లలెవరైనా ఉంటే మీరు ఈ బటర్‌ఫ్లై నెక్లెస్ వాళ్ళకి కొనిపెట్టివ్వండి. మంచి ప్రైస్‌కి ఇస్తున్నాను కదా! అండ్ ఇవే కాదు మనకింకా బీడ్స్ జ్యువెల్లరీ అన్నీ ఉన్నాయి. ఇంకా టైమ్ ఉంది. 20 మినిట్స్ అయింది. ఇంకా 20 మినిట్స్ మీ బుర్రతింటాను. వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి మీకు ఇది మ్యాంగో డిజైన్ నెక్ సెట్ అన్నమాట. మ్యాంగో డిజైన్. ఇది కూడా రియల్ కెంపు. స్టోన్ చూసారా ఎంత బావుందో క్వాలిటీ. బంగారంలాగా ఉంటది. యాక్చువల్‌గా ఇలాంటి మ్యాంగో డిజైన్ నెక్లెస్ అని మీరు ఇంతవరకు మ్యాట్, యాంటిక్‌లో చూసుంటారు. మీకు మ్యాట్‌కి, యాంటిక్‌కి ఐ మీన్ డిఫరెన్స్ కూడా ఇప్పుడు గోల్డ్ గదా! సేమ్ నాన్‌పట్టి మీకు యాంటిక్‌లో ఎలా ఉంటదో చూపిస్తా చూడండి. ఇది నాన్‌పట్టి. ఇది యాంటిక్. పాలిషింగ్ చూసారా డిఫరెన్స్ ఉంది దీనికి, దీనికి. ఇది యాంటిక్, ఇది గోల్డ్ అన్నమాట. సో, రెండిటికి మనకి అలా డిఫరెన్స్ ఉంటది. ఆహ్, ఇంకా మ్యాట్ అంటే సేమ్‌ది మ్యాట్ లేదు. ఇదిగోండి ఇది మ్యాట్. ఇది మ్యాట్ ఫినిషింగ్. ఇది యాంటిక్ ఫినిషింగ్. ఇది గోల్డ్ ఫినిషింగ్. మూడిటికి పాలిషింగ్ డిఫరెన్స్ ఉంటది. లైక్ మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ ఎలాగా సారీస్‌లో ఫ్యాబ్రిక్ ఎలా ఉంటదో ఇక్కడ పాలిషింగ్ అంటారు జ్యువెల్లరీలో. ఇది మనకి గోల్డ్ ఫినిషింగ్. కంప్లీట్ ఇంకా గోల్డా, 1 గ్రామ్ గోల్డా మీకు అర్థం కాదు. అంత బావుంటుంది. చక్కగా చాలా డీసెంట్‌గా పిల్లలకి కూడా పెట్టొచ్చు. పెద్దవాళ్ళు అమ్మమ్మ ఏజ్ వాళ్ళు గూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇవి స్టడ్స్ ఇచ్చాడు. చిన్నవి ముద్దుగా ఉంటాయి కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర మిడ్ లెంగ్త్‌లో హారాలు ఏవైనా ఉన్నాయనుకోండి. వాటికి మళ్ళీ షార్ట్ నెక్ సెట్ వేస్తే బాగోదు. ఇలాంటి చోకర్ పీసెస్ వేశారనుకోండి నెక్‌కి ఇలాంటి మినీ చోకర్స్ వేసుకొని దానికి మిడ్ లెంగ్త్ వేసుకుంటే బావుంటుంది. అలా అని ఓన్లీ మిడ్ లెంగ్త్ వేసుకున్నా సరే నెక్ దగ్గర ఏం లేకపోయినా సరే బోడిగా ఉంటది. కాబట్టి అట్లా మీరు పేరప్ చేసుకోవడానికి చక్కగా ఉంటుంది. అయితే ఇప్పుడు యాంటిక్‌లో ఇది వింటేజ్ లుక్ అన్నమాట. ఇది వింటేజ్ లుక్ చాలా బావుంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా మంచి లోటస్‌లో వస్తాయి. నేను ఈరోజు ఇన్‌స్టాలో దీన్ని వీడియో రిలీజ్ చేశాను. మీరు సరే నేనే చూపిస్తానండి. వేసుకుంటే ఎలా వస్తది అనేది. అయితే ఇవన్నీ ఐటెమ్స్‌కి వీడియోలు రిలీజ్ చేయాలంటే మా వల్ల కాదండి. ఎందుకంటే ఇవన్నీ సింగిల్ పీసెస్ కదా! యాక్చువల్‌గా ఇది తనకి నచ్చి తను వీడియో చేస్తానక్క అనంటే సరే చేయమని చెప్పా అనమాట మా మోడల్. మీకు ఆ వీడియో ఈరోజే రిలీజ్ చేశాను చూపిస్తానని. చాలా బావుంటది. తను వేసుకొని చూడండి. మీకు అలా చూస్తేనే మీకు అర్థమవుతది. ఓకేనా? తను పెట్టుకొని చూసారా వింటేజ్ అలా మీరు మంచిగా పట్టు శారీస్ అవి కట్టుకునేప్పుడు అది వేసుకుంటే బావుంటుంది. తను వేసుకుంది చూసారుగా తనకి చాలా నచ్చిందనమాట ఇది. "అక్క మంచి వింటేజ్ లుక్ బావుంది. నేను అది వేసుకొని చూపిస్తాను." ఒకటే పీస్ ఉంది. ఎందుకు నేను యూట్యూబ్‌లో పెడితే వెళ్ళిపోతదనంటే, "లేదు లేదు నాకు ఒకసారి స్టైల్ చేయాలని ఉందంటే" వేసుకోమన్నా అనమాట. మిగతావన్నీ మీకు క్వాంటిటీ ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు యూట్యూబ్ వీడియో కాదు. ఇన్‌స్టా వీడియోస్‌లో అంటున్నా. ఓకే. తను అలా వేర్ చేసి మీకు చూపిస్తుంది చూడండి. తను మా మోడల్ అండి. ప్రియాంక కాదు. నేను ప్రియాంకని. సరే. ఆహ్, నచ్చిందా అండి? చాలా బావుంటది. ఓకే. మీకు అందుకే వేసుకున్నది కూడా చూపించాను. అలా అని చెప్పి ఇవన్నీ వేసుకొని అమ్మికి వేసి చూపించానంటే కష్టం అండి. చాలా కష్టం. ఓకే. బావుంటుందండి. ఇలా లోటస్ ప్యాటర్న్‌లో వస్తది. ఇది కూడా నేను మీకు ఎనీ 2 ఎట్ 1490 ఆఫర్‌లో ఇచ్చేస్తున్నాను. తీసేసుకోండి. అండ్ అలానే ఇందులో ఇంకొక నాన్ పట్టీ కూడా ఉన్నది. అది మీకు లోటస్ ప్యాటర్న్ వచ్చింది కదా! ఇది మీకు వితౌట్ లోటస్ అనుకోండి. ఇదిగోండి దిస్ వన్. ఇది కూడా బావుంటుంది. చాలా బావుంటుంది. యాంటిక్‌లో అన్నమాట.
యాంటిక్‌లో వన్స్ ఇష్టపడడం ట్రై చేస్తే మీకు మళ్ళీ గోల్డ్ కూడా కిక్ ఎక్కదు తెలుసా? యాంటిక్ మ్యాట్ అలా అడిక్ట్ అయిపోతారనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది. ఇది కూడా పాలిషింగ్. ఇక్కడ మీకు సైడ్ బ్రోచర్ వచ్చింది. అక్కడ నాన్‌పట్టీకి అలా సైడ్స్ రాలేదు. దీనికి ఇట్లా సైడ్ ఏదైతే వచ్చిందో అదే మనకి ఇయరింగ్ డిజైన్ ఇచ్చాడు. ఇది కూడా హై క్వాలిటీయే. కలర్ పోదండి. చాలా ప్రీమియం పీస్. ఇది కూడా నేను మీకు ఎనీ 2 ఎట్ 1490 ఆఫర్‌లో ఇచ్చేస్తున్నాను. స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి. నచ్చిందా అండి? నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. అండ్ ఈ డాలర్ చూడండి ఎంత ముద్దుగా ఉందో. విక్టోరియన్ డాలర్. ఇదొక్కటే మనం 1390కి సేల్ చేసాం. ఇక్కడ నక్షి బాల్స్ కానియండి, వెరీ సాఫ్ట్ బీడ్స్ చాలా ప్రీమియం ఉంటాయి. మంచి గ్లాస్ బీడ్స్ లాగా ఉంటాయి. అండ్ చైన్. ఓవరాల్‌గా ఇంత. ఓకే. ఒక డాలర్ విత్ చైన్ వేసుకోవాలి. నా దగ్గర లైట్ పింక్ కలర్ శారీ ఉంది అంటే వెంటనే తీసేసుకొని పేరప్ చేసేసుకోండి. మళ్ళీ మళ్ళీ కావాలన్నా దొరకవు మనకి. చాలా బావుంటుంది. ఈ లైట్ కలర్ బీడ్స్ దొరకడం కూడా కష్టమే. మీకు ఈ కలర్ శారీ ఉందా ఎవరికైనా? గుర్తెచ్చుకోండి మీ వార్డ్‌రోబ్‌లో ఈ కలర్ శారీ ఉంటే మాత్రం వెంటనే దీనికి ఖర్చు వేసుకోండి. మరి దొరకదు. ఉన్నది ఒకటే పీస్. సో, ఫాస్ట్‌గా బుక్ చేసుకోండి. ఒక మింట్ గ్రీన్ అంటే లైట్ గ్రీన్ ఉంది కదా! అందులో కూడా ఒక పీస్ చూపిస్తా చూడండి. సెట్ బావుంటది తెలుసా డీసెంట్‌గా. వన్ సెకండ్ ఇదిగోండి. వెరీ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ సెట్. చూడండి ఎంత చక్కగా ఉందో. ఎక్సలెంట్ పీస్. ఎక్సలెంట్ అండి. ఇదిగోండి ఇలా వస్తది. ఇది కూడా నేను మీకు ఎనీ టు ఎట్ 1490 రూపీస్ ఆఫర్‌లో ఇస్తున్నాను. చాలా ముద్దుగుంటది తెలుసా? ఇలా లీఫీ ప్యాటర్న్‌లో వచ్చి మొత్తం స్టోన్ షైనింగ్ చూడండి. మీకు ఆరెంజ్ కలర్ శారీ ఉందా? లేదంటే మింట్ గ్రీన్ కలర్ శారీ ఉందా? ఆరెంజ్ కలర్ శారీస్ మీదకైనా ఇది బావుంటది కాంట్రాస్ట్. ఎందుకంటే ఆరెంజ్ ఇది కాంబినేషన్‌లోనే ఇప్పుడు శారీస్ వస్తున్నాయి. లేదు నాకు ఈ కలర్ శారీ ఉందంటే, ఈ కలర్ శారీ మీద కూడా మీరు పెట్టేసుకోవచ్చనమాట. నేను ఏదైనా జ్యువెలరీ చూపించానంటే ఒకసారి మీరు శారీస్ గుర్తెచ్చేసుకోండి. ఆ కలర్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కలర్ ఉందా? లేదు అంటే ఈ కలర్ శారీ మీద బావుంటుంది. అది అనేది మీరే గుర్తుతెచ్చుకోవాలి. ఎందుకంటే మీ దగ్గర ఏ చీరలున్నాయో నాకు తెలీదు కాబట్టి. ఇది బీడ్స్‌లో. చాలా బావుంటుంది. ఈ కలర్ చూసారా అసల ఎంత బావుందో! మంచి దిష్టి తగులుతదండి. జస్ట్ అరచేతి మీద ఇలా పెడితేనే ఇలా ఉంది. మీ స్కిన్ టోన్ ఈ కలర్‌లో ఉంటే ఎలా ఉంటారో మీరు ఒకసారి ఊహించుకోండి. దిష్టి తగులుతదండి. ఇది గనక వేసుకుంటే. అంటే లైక్ ఆ కలర్ మీరు ఫెయిర్‌గా ఉన్నవాళ్ళు వేసుకుంటే మెరిసిపోతారు. ఒక రెడ్ కలర్ వేసుకుంటే మీకు ఎట్లా ఉంటదో, ఇది గూడా అలానే అన్నమాట. షైనింగ్ మామూలుగా ఉండదు. ఇది మీరు బయట తీసుకోండి. ఒక్కొక్కటి మీకు 1490 రూపీస్‌కి తక్కువకి సేల్ చేయరండి. కావాలంటే మీరు ట్రై చేయండి. అప్పుడే మీకు తెలుస్తది. 1490 రూపీస్ అలా పడతది. కానీ నేను మీకు ఎనీ 2 అయితే 1290 రూపీస్ ఆఫర్‌లో ఇస్తున్నాను. ఇంకా ఎన్నున్నాయి ప్రియాంక గారంటారా? అప్పుడే నేను ఇన్ని సరిపోతాయా మీకు ఇవి సెలెక్ట్ జేసుకోవడానికి? నేను వదలను కదా! ఉన్నవన్నీ ఒకేసారి ఒకే వీడియోలో పెట్టేస్తే ఓ పనయిపోతది బాబు. లేదంటే మళ్ళీ ఇంకో వీడియో చేయాలి. అందుకే వీడియోలో మిమ్మల్ని వదలకుండా 40 మినిట్స్‌లో ఎన్ని కలెక్షన్స్ అన్నీ మాక్సిమం అన్నీ టక్ 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 మని ఓపెన్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. నచ్చిందా? ఇది గూడా ఈ కంటెస్టల్ ప్యాటర్న్ అన్నమాట. భలే ఉంది. చూసారా? చిన్న చిన్న సీజర్ స్టోన్స్‌తో మంచి మల్టీ కలర్ మొనాలిసా బీడ్స్‌తో చాలా చక్కగా ఉంటది ఇది కూడా. స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ జేసుకోండి. ఓకే. ఎక్కడైనా నా కంటికి కనబడింది ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అంటే వేసుకోవడానికి పనికిరానిది కాదు. ఎక్కడైనా చిన్నగా ఒక పర్ల్ పోయినా, ఒక స్టోన్ మిస్సింగ్ ఉన్నా ఇగ్నోర్ చేస్తా అంటేనే తీసుకోండి. ఎందుకంటే నేను వీడియోలో ఏది చూపిస్తానో అదే వస్తుంది. మళ్ళీ ఇంటికొచ్చాక నాకు ఇది లేదు, అది లేదంటే ఎక్స్‌చేంజ్, రిటర్న్ నా వల్ల కాదు. ఎందుకంటే కంప్లీట్ క్లియరెన్స్ సేలండి. మాక్సిమం ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ నా కంటికి కనబడింది ఏదైనా ఉంటే మాత్రం ఇగ్నోర్ చేస్తా అంటేనే తీసుకోండి. ఇవి చూసారా? కట్ క్రిస్టల్స్ అన్నమాట. 3 లైన్ వస్తది. ఓకే. సీజెడ్ బీడ్స్ కాదు. కట్ క్రిస్టల్స్ ఇవి 3 లైన్స్ అన్నమాట. మంచిగా లెంత్ కూడా చాలా బావుంది. ఇలా మనకి 1 సెకండ్. ఈ 3 కూడా ఇగోండి ఇట్లా చిన్న, చిన్న లెంగ్త్‌లో అంటే 3 ఈక్వల్ లెంగ్త్ అని కూడా చెప్పలేను. ఈక్వల్‌గానే ఉన్నాయండి. 1 సెకండ్. ఈక్వల్ లెంగ్తే. సో, మీరేమైనా డాలర్ అయినా వేసుకోవచ్చు. డాలర్ ఫిక్స్ చేసుకుంటా అన్నా చేసుకోవచ్చండి. బావుంది గదా! బ్లాక్. బ్లాక్ చూస్తే ఏదో తెలియని ఆనందం అండి నాకు. జ్యువెలరీలో శారీస్ కూడా ఇష్టమే. పింకు ఇష్టమే, బ్లాక్ కూడా ఇష్టమే. ఎందుకో తెలీదు. అవి చూస్తే టెంప్ట్ అయిపోతూ ఉంటాను. పింకు, బ్లాకు. బావుంది గదా! ఇది కూడా నేను మీకు ఎనీ టు ఎట్ 1490 ఆఫర్‌లో ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక పెండెంట్ సెట్. ఈరోజు నేను మీకు స్టార్టింగ్‌లో ఒక పెండెంట్ సెట్ చూపించాను గుర్తుందా? వీడియో స్టార్టింగ్‌లో. ఎండింగ్‌లో ఇంకొక పెండెంట్ సెట్. అక్కడ మీకు వితౌట్ గాడ్ మోటివ్స్‌లో చూపించాను. ఇది విత్ గాడ్ మోటివ్స్. ఇది కూడా మీరు జడ కుందన్‌కెళ్తే మీకు 4000, 5000 ఆ ప్రైస్ పడతది. కానీ ఇది కెంపులో కాబట్టి మీకు బెస్ట్ ప్రైస్‌కి ఇచ్చేస్తున్నాను. అండ్ ది వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ దిస్ వన్. పర్పుల్ కలర్ ఉందా సారీ మీకు? అయితే వెంటనే దీనికి కర్చీఫ్ ఏసేయండి. ఎంత బావుంటుందో తెలుసా పర్పుల్ కలర్ బీడ్స్‌లో. చూడండసల. పర్పుల్ కలర్ సారీ ఉంటే మాత్రం ఫాస్ట్‌గా బుక్ జేసుకోవాల్సిన పీస్ అండి. చాలా బావుంటుందసల. షైనింగ్ చూసారా? ఒక్కొక్క బీడ్ షైనింగ్ చూస్తే అసల ప్యూర్ గోల్డ్‌లో వేసే బీడ్స్ అండి. రియల్ సీజర్ డ్రాప్స్ ఇవన్నీ కూడాను. అందుకే దీని షైనింగ్ ఇలా ఉంది. ఇవి మామూలుగా బయట దొరికే మీకు క్రిస్టల్స్, స్పిన్నర్స్, ఆనెక్స్ బీడ్స్ కాదు. అవి షైనింగ్ ఉండవు. ఇవి చూసారా ఎంత షైనింగ్ ఉందో? ఇవి రియల్ సీజర్స్ అన్నమాట. గోల్డ్‌లో వేసేవి. అందుకే ఇది లుక్ అంత ప్రీమియంగా ఉంది. నచ్చిందా?
ఇంత బావుంటే ఇంక నచ్చిందని క్వెషన్ అడుగుతారేంటి ప్రియాంక గారు అంటారా? అవునండి. నిజంగానే చాలా బావుంటది. కంప్లీట్ మా ఓన్ హ్యాండ్‌మేడ్ డిజైన్ అన్నమాట. మా వాళ్ళు మేకింగ్ చేశారు. చాలా చాలా బావుంటుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. డోంట్ మిస్ ఇట్ అండి. చెప్తున్నాను నిజంగానే చ డోంట్ మిస్ ఇట్ అంటున్నాను. అంత బావుంటది ఆ పీస్ అనేది. అండ్ ఇంకొకటి మీకు పంకిన్ బిట్స్‌లో సారీ పంకిన్ బిట్స్ కాదు. మొనాలిసా బిట్స్ అన్నమాట ఇవి. ఇలా వస్తది. మొనాలిసా బీడ్సే. ఓన్లీ మొనాలిసా బీడ్స్. ఇది కూడా మీకు ఆఫర్‌లో ఇచ్చేస్తాను తీసేసుకోండి. 3 లైన్ అన్నమాట. ఇవి స్వరోస్‌కి పర్ల్స్ కాదు. నార్మల్ పర్ల్సే. ఓకే. ఇలా వస్తదండి. లేయర్స్ వైస్‌గా ఎలా చెప్పాలి? యెస్. ఇలా వస్తది. గ్రీన్ కలర్‌లో వస్తది. ఇవన్నీ కూడా మొనాలిసా బీడ్సే. మొనాలిసా బీడ్స్ మీకు షెల్ పర్ల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా స్వరోస్‌కిస్ కాదు. నార్మల్ పర్ల్సే. బావుంటుంది. ఇలా 5 లేయర్‌లో వస్తది. ఎవరైనా సరే గ్రీన్ కలర్‌లో ఇలా 5 లేయర్‌లో ఇలా ఎలా చెప్పాలి ఇది? ఇలా చూపిస్తున్నాను చూడండి. మీరిలా స్టైల్ జేయాలి అని అనుకుంటే 5 లేయర్స్‌లో మొనాలిసా బీడ్స్‌తో మీరిలా పెట్టుకోవచ్చనమాట. ఇలా వస్తది. నచ్చిందా? ఓకే. 5 లేయర్స్‌లో బీడ్స్‌లో గ్రీన్‌లో కావాలి అంటే మాత్రం ఇది ట్రై చేయండి. ఇది మీకు ఆఫర్‌లో వస్తుంది. అండ్ నెక్స్ట్ అలానే ఒక మంచి విక్టోరియా జుంకాస్ అనమాట. ఇది తెలుసు కదా! మీకు ఒక ఇయర్ రింగ్సే మనం ₹4090 సేల్ చేసాము. విక్టోరియన్‌లో. ఇలానే ఉంటదండి విక్టోరియన్ ఫినిషింగ్. మళ్ళీ ఇంటికొచ్చాక నల్లగుందేంటి అని అనొద్దు. విక్టోరియా అంటేనే అది ఆ పాలిషింగ్ పెట్టిన పేరే ఓకేనా? విక్టోరియా. నల్లగుంటది కాబట్టి ఆ పాలిషింగ్ అనేది అంతే. కానీ ఇవే ప్రెజెంట్ ట్రెండింగ్ తెలుసు కదా! ఎటువంటి బ్రైడల్ లెహెంగాస్ ఉన్నా సరే ఫస్ట్ విక్టోరియా కలెక్షన్స్‌కే వెళ్తారండి. బ్రైడల్ లెహెంగాస్, బ్రైడల్ సారీస్ వాటి మీదకి విక్టోరియా, టెంపుల్ డిజైన్స్, డైమండ్స్ వాటికే వెళ్తారు. సో, ఈ జుంకా కూడా నేను మీకు ఆఫర్‌లో ఇచ్చేస్తున్నాను. తీసేసుకోండి. ఎనీ 2 ఎట్ 1490 అండ్ అలానే ఒక మంచి లాంగ్ బ్లాక్ బీడ్స్ ఇస్తున్నాను చూడండి. బావుందా? లక్ష్మీలో అన్నమాట. చాలా బావుంటదండి. లక్ష్మీలో యాంటిక్‌లో వచ్చింది గదా! దీనికి మనం 2 లైన్ బ్లాక్ బీడ్స్ వేసాం. లాంగ్ లెంత్. ఓకే. ఇదంతా కూడా మీకు గోల్డ్ ఉంటది. కలర్ పోదు. మీరు 6 మంత్స్ డైలీ యూజ్ చేసినా, స్నానం చేసినా సరే మీకు కలర్ పోదు. కానీ మీరు అలాగా ఫంక్షన్స్‌కి వేసుకొని తీసేస్తే మాత్రం 60 ఏళ్లొచ్చినా అలానే ఉంటదండి. ఒక చైన్ కాస్టే మనం 700కి సేల్ చేసాం. ఒక డాలర్ కాస్టే 790కి సేల్ చేసాం. ఒక చెప్పాలంటే కంప్లీట్ పీస్ కాస్టే మీకు 1490 కానీ నేనిప్పుడు మీకు ఇది కూడా ఎనీ 2 ఎట్ 1490 ఆఫర్‌లో ఇస్తున్నాను. ఎంత బావుందో చూడండి లక్ష్మిలో. ఒక్క లాంగ్ బ్లాక్ బీడ్స్ అయినా సరే మీరు కొని మీ మదర్‌కి ఇవ్వండి. ఎందుకంటే ఏవైనా ట్రిప్స్ అవి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు ఫస్ట్ లాంగ్ బ్లాక్ బీడ్సే అడుగుతారు. ఆ తర్వాతే వారు ఏ జ్యువెల్లరీకైనా వెళ్తారు. ఎవరైనా సరే అండి మ్యారీడ్ వుమెన్ ఎప్పుడు కూడా మెడలో నల్ల పూసలే ఫస్ట్ అడుగుతారు. ఆ తర్వాత నెక్లెస్‌లు, హారాలు, వడ్డాణాలు అన్నీ వంకీలు అన్నీను. మ్యారీడ్ వుమెన్ ప్రతి ఒక్కరు కూడా నల్ల పూసలు. మన ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ కూడా షార్ట్ కావాలంటారు. వాళ్ళు లాంగ్ కావాలంటారు అంతే. అండ్ ఇది చూడండి కలర్ ఎంత బావుందో. దిష్టి తగులుతది. మళ్ళీ ఇది కూడా పింక్ మెరిసిపోతుంది అసల. చూడండి ఎంత చక్కగా ఉందో డాలర్. ఇదంతా చైన్. ఇక్కడ మళ్ళీ 2 లైన్ బ్లాక్ డైమండ్స్. ఓవరాల్‌గా మనకి లెంత్ కూడా మంచిగా లాంగ్ లెంత్ వచ్చింది. దీనికిచ్చిన ఇయర్ రింగ్స్ కూడా అదిరిపోయాయండి. స్క్రూ బ్యాక్‌లో వెరీ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. ఇది కూడా నేను మీకు ఆఫర్‌లో పెట్టేసాను తీసేసుకోండి. మంచిగా స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్, మంచి లాంగ్ లెంత్ హారం. ఇది కూడా మీకు ఎనీ 2 1490లో ఇస్తున్నానండి. ఒక్కటే మేము 1490 కన్నా ఎక్కువకే సేల్ చేసాం. కానీ స్టాక్ లేదు. ఒకటే లాస్ట్ పీస్ లాస్ట్ సేల్‌లో ఇస్తున్నాను. నల్ల పూసలు కూడా కాదు చూసుకోండి. మంచి బ్లాక్ డైమండ్స్ అన్నమాట. అసలు ఆ ప్రైస్‌కే రాదు. బట్ ఇది కూడా ఆఫర్‌లో ఇస్తున్నాను. డోంట్ మిస్ ఇట్ అండి. నెక్స్ట్ దిస్ వన్. అయితే ఇది మాత్రం నేను ఎనీ 2 ఎట్ 1490లో ఎంత ఇవ్వాలనుకున్నా సరే ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే ఇది ప్రైజీ అన్నమాట. చాలా కాస్ట్ ఎక్కువిది. అయితే ఇది మాత్రం మీకు ఎనీ 2 ఎట్ 1490లో గనక కావాలి అంటే ఒక ₹100 ఎక్స్‌ట్రా పే చేయాలండి. మీకు ఓకే అంటేనే తీసుకోండి. లేకపోతే లేదు. ఇది చాలా కాస్ట్ ఎక్కువ. బట్ దీన్ని కూడా నేను మీకు ఆఫర్‌లో ఇస్తున్నాను. కానీ ఒక ₹100 ఎక్స్‌ట్రా పే చేయాలి. 1490కి ఒక్క 100 ఎక్స్‌ట్రా పే చేస్తే మీకు ఈ ప్రొడక్ట్ అనేది వస్తది. ఓకే. చాలా బావుంటదండి. మంచి మెరూన్ కలర్ బీడ్స్ అన్నమాట. కాస్ట్ ఎక్కువ ఈ బీడ్స్ కానియండి, డాలర్స్ కానియండి, మొత్తం హ్యాండ్‌మేడే. మేమెంత హ్యాండ్‌మేడ్‌లో మేకింగ్ చేసినా సరే ఓకే. అది కాస్ట్ ఎక్కువే ఉంది. ప్రీమియం అన్నమాట. ఇంక మరి దానికి తగ్గట్టు ఆ ప్రైస్ అన్నమాట. నాకు కాస్ట్ ఎక్కువ పడిపోయిందని కాదు. మేము డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి తెచ్చుకున్న చేసేసరికి మేము 1500 బిలో ఇవ్వలేకపోయామన్నమాట. కాబట్టి మీరు ఎనీ 20 12 అదే 1490 ఆఫర్‌లో తీసుకుంటే ఒక ₹100 ఎక్స్‌ట్రా పే చేయాలి. అలానే ఇంకొక ప్రొడక్ట్ కూడా ఉంది. పంకిన్స్ అన్నమాట ఇది. ఇది కూడా అండి. ఓకే. ఉన్నది ఒకటే పీసు. ఇది కూడా మీరు ఎనీ 2 ఎట్ ₹1490 ఆఫర్‌లో గనుక బుక్ చేసుకోవాలి అని అనుకుంటే దీనికి కూడా మీరు ఒక ₹100 ఎక్స్‌ట్రా పే చేస్తే చాలు. నేను దీన్ని కూడా ఇచ్చేస్తానండి ఆఫర్ ప్రైస్‌లో. నచ్చిందా? చాలా బావుంటదండి. లక్ష్మి బొట్టు అన్నమాట. చాలా ప్రీమియంగా చాలా రిచ్ లుక్ ఉంది. బొట్టులో సూపర్ ఉంది కలెక్షన్ అయితే. మంచి పంకిన్ బిడ్స్. ఇది కూడా నేను మీకు ఆఫర్‌లో ఇచ్చేస్తున్నాను. కానీ ఇది కూడా ఎనీ 2 ఎట్ 1490 ఆఫర్‌లో కావాలంటే మాత్రం 100 ఎక్స్‌ట్రా పే చేయాలి. ఒకవేళ మా శివ చెప్పడం మర్చిపోతే బుకింగ్ తీసుకునేటప్పుడు తర్వాత నేనొచ్చి చూసి అడిగినప్పుడు మాత్రం మీరు పే చేయాలండి. నేను పే చేయను మీరు చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నారు నాకు రిఫండ్ ఇవ్వండి అంటే నేనివ్వను. అది కూడా క్లియర్‌గా చెప్తున్నాను వీడియోలో వినండి. నేను రిఫండ్ అనేది ఇవ్వను. మీరు పే చేస్తే పంపిస్తాను. లేదంటే అంతవరకు డబ్బులు నా దగ్గరే ఉంటాయి. అదేంటండి ప్రియాంక గారు మీరు అలా తయారయ్యారు అని అనొద్దు. ఎందుకంటే
వీడియోలో నేను చెప్తున్నాను. అయినా వినట్లేదు. అక్కడికి వెళ్లి ప్రైస్ ప్లీజ్ అంటున్నారు. ఎంప్లాయీస్ ఎన్నైనా గుర్తుపెట్టుకుంటారు. ఒక్కొక్క వీడియోలో నేను 30, 50 డిజైన్‌లు చూపిస్తా ఉంటాను. ఆళ్ళు మాత్రం ఎంతవరకు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మీరే గుర్తుపెట్టుకొని మనీ వెయ్యాలి. నేను వెయ్యను అంటే మాత్రం తప్పు మీదే అవుతది. ఎందుకంటే నేను వీడియోలో చెప్పకపోతే తప్పు నాదవుతది. వీడియోలో చెప్పి మీరు అమౌంట్ ఇవ్వను అంటే తప్పు మీదే అవుతదండి. ఎందుకంటే ఎంప్లాయీస్‌కి గుర్తుండదని కూడా నేను అండర్‌లైన్ చేసి వీడియోలో చెప్తున్నా. సో, మీరు రూ. 100 అనేది పే చేస్తే 1490 పే చేశారనుకోండి నేనొచ్చి 100 అడుగుతాను. మీరు పే చేస్తేనే పంపిస్తాను. లేదంటే 1490 నా దగ్గరే ఉంటది. తర్వాత మీరు నన్ను ఎన్నన్నా ఎళ్లి ఎక్కడ కామెంట్ పెడతానన్నా సరే నేను ఈ వీడియో ఈ పార్ట్‌ని తీసుకెళ్ళి నేను కూడా అక్కడ పెడతాను. ఎందుకంటే నేను వీడియోలో చెప్పాను కాబట్టి నేను ఆ మాట అన్నానని నా దగ్గర కూడా ప్రూఫ్ ఉంటది. సో, దయచేసి ఎందుకంటే ఇలా ఆర్గ్యూ చేసేవాళ్ళు నాకు ఎక్కువైపోయారనమాట. అర్థం చేసుకోండి. ఓకే. నేను అంత స్ట్రిక్ట్‌గా ఉండేదాన్ని కాదు ఒకప్పుడు. కానీ అడిగే పద్ధతిలో అడగట్లేదనమాట. ఏదో గొడవ పెట్టుకొని నేనేదో మీ డబ్బులు పడేసుకున్నానులా మాట్లాడితే మంచి వాళ్ళని కూడా చెడ్డ వాళ్ళుగా మీరే తయారు చేస్తానండి. చాలా సాఫ్ట్‌గా డీల్ చేస్తాను. ఏదో పిచ్చి పీక్స్‌లోకెళ్తే మాత్రం నేనిలా మాట్లాడను. సో, నేను ఎందుకిట్లా మాట్లాడుతున్నానంటే మరి నన్నెంత రెచ్చగొట్టి ఉంటారు అందుకని అట్లా మాట్లాడుతున్నాను. సో, అర్థం చేసుకోండి. రిక్వెస్టింగ్‌గా కూడా మాట్లాడరు. అయ్యో! చూడలేదండి వీడియోలో ప్రియాంక గారు. సరే పోనీ నాకొద్దులేండి అని కూడా ఉండదు. నువ్వక్కడ చెప్పావు గానీ ఇక్కడ చెప్పలేదు గదా! నేనెందుకివ్వాలి డబ్బులు? ఎవరి కోసం ఇవ్వాలి? ముందో మాట, ఇప్పుడో మాట నీ మాట మీద నిలకడలేదా? నువ్వు నువ్వు నిజమేనా అసల? రియలేనా? నువ్వు ఫేక్ అవుతది. అందుకే నువ్వక్కడ చెప్పి ఇక్కడ చెప్పలేదు అని చెప్పేసి ఇట్లా మాట్లాడితే ఎవడికైనా కాలుద్ది. ఎందుకంటే 6 సంవత్సరాల నుండి ఉన్నాను ఈ ఛానెల్‌లో. 17,000 వీడియోలు ఇదే వాయిస్‌తో, ఇదే గుద్దుతో పెట్టాను. ఇన్ని లక్షల సరుకు మెయింటైన్ చేస్తుంటే నువ్వు ఫేకా అంటే కాలుద్దండి. నిజంగానే చెప్తున్నాను. ఓకే. నేను ఫేస్ చూపించాను కాబట్టి నీకు డౌటొచ్చి ఉంటది. కానీ ప్రైసెస్ విషయంలో ఇలా మిస్టేక్ అయిందండి, ఎంప్లాయీ మర్చిపోయిందని అన్నప్పుడైనా నువ్వు ఆర్గ్యూ చేయకుండా అమౌంట్ వేయాలి. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే మనస్తత్వం నీకు లేదు అన్నప్పుడు మరి కయ్యానికి కాలు దువ్వినప్పుడు నేనేం చెప్తాను చెప్పండి? మరీ సీరియల్‌లో హీరోయిన్ అంత పేషెన్స్ రియల్ లైఫ్‌లో ఎవరికీ ఉండదండి. సరే బావుందా? ఇలా 2 లైన్ బ్లాక్ బీడ్స్ వేసా దీనికి. అండ్ వీటికొచ్చిన ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇవి వాటికొచ్చిన ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇయర్ రింగ్స్ నల్ల పూసలు. ఇంతకుముందు దానికి ఇయర్ రింగ్స్ లేవు. వీటికి ఇయర్ రింగ్స్‌తో కలిపి నేనిస్తున్నాను. ఇది కూడా నేను మీకు ఆఫర్‌లో ఇస్తున్నాను. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? నచ్చిందా? మరి వీడియోకి లైక్ కొట్టొచ్చు కదా! కామెంట్ ప్లేస్ చేయొచ్చు కదా! ఓకే. హైప్ కూడా చేయండి. హెచ్‌వైపీ హైప్ అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది లాస్ట్ అన్నమాట. మీకు లక్ష్మీలో నెక్ సెట్స్ ఉంటే మాత్రం వెంటనే ఇయర్ రింగ్స్ తీసుకోండి జుంకాస్. ఎందుకంటే ఏమైనా పూజలకి, వ్రతాలకి రేపు వస్తుంది కదా! శ్రావణ మాసం. సో, వరలక్ష్మి వ్రతానికి మీరు నార్మల్ ఇయర్ రింగ్స్ కాకుండా బుట్టలు పెట్టుకోండి. రెడీ అవ్వండి. ఎందుకంటే చక్కగా వడ్డానం, వంకి అన్నీ పెట్టుకొని మనం రెడీ అవుతాం కదా! అమ్మవారికి ఎంత బాగా అలంకరణ చేస్తామో, మనం కూడా అంతే బాగా అలంకరించుకుంటాం కాబట్టి, సో, జుంకాస్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఏజ్‌లో పెట్టుకోకపోతే తర్వాత మీకు సూట్ అవ్వదు కూడాను. మీకే కాదు నాకైనా సరే, ఎవరికైనా సరే. కాబట్టి ఏ ఏజ్‌లో పెట్టుకోవాల్సిన అచ్చటా తీర్చుకోవాలి కాబట్టి అండ్ ఇంకొకటి నెక్ సెట్‌కి మనకి జుంకాస్ మాక్సిమం ఇవ్వరు. ఎక్కడో 1000లో ఒక నెక్ సెట్‌కి జుంకాస్ ఒస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలా సెపరేట్‌గా తీసుకొని మనం పేరప్ జేసుకోవాల్సిందే. ఒక్క లక్ష్మి ఇయర్ రింగ్ తీసుకుంటే మనం ఏ టెంపుల్ డిజైన్ నెక్ సెట్స్‌కైనా సరే మనకి పేరప్ జేసుకోవచ్చు. నచ్చిందా అండి? ఓకే. ఫైనల్లీ ఇక్కడితో అయితే మనం వీడియో క్లోజ్ చేస్తున్నాము. నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అండ్ టైమ్ పాస్ ఎంక్వైరీస్ మాత్రం దయచేసి చేయొద్దండి. నిజంగా వేళ్ళు అట్లా రిప్లై ఇచ్చి వణికిపోతున్నాయి తెలుసా? ఇట్లా పెడితే వేలు ఉండట్లేదు ఇట్లా. ఇలా షేక్ అవుతుందనమాట. అందుకే నా ప్రాబ్లమ్‌ని కూడా చెప్తున్నాను. ఆల్రెడీ ఫోను చూసి నా కళ్ళు కూడా కరెక్ట్‌గా పనిచేయట్లేదు. అందుకే ఎంప్లాయీస్‌ని పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ వేలు కూడా పని చేయకుండా పోతుంది. సో, అర్థం చేసుకోండి. టైమ్ పాస్ ఎంక్వైరీస్ చేయొద్దు. ఇదుందా, అదుందా అని అడగొద్దు. అన్నీ ఉంటాయనే అనుకోండి. మీ దగ్గర డబ్బులున్నాయి రెడీగా ఉంటే పే చేసేద్దాం అనుకుని ఇంటెన్షన్‌తో ఓకే. వచ్చినప్పుడే ఓకే. ఇది ఉంటే మనం పే చేసేద్దాం. మనకు కావాలి. ఓకే. అనుకున్న టైంలో మాత్రమే మీరు అడగండి. ఉందా? ఓకే. వాళ్ళ దగ్గరున్నాక మనం ఆలోచిద్దాంలే కొనుక్కోవాలా? కొనుక్కోవద్దా? అనేది అని మాత్రం పెట్టుకోవద్దు. ఓకే. ఉంటే డైరెక్ట్ కొనేయడమే. అలా ఇంటెన్షన్‌తో మాత్రమే రండే. ఓకే. ఎందుకంటే పని చేసేవాడికి తెలుస్తదండి. ఓకే. మేము వేళ్ళు ఇదైపోతున్నాయన్నమాట. ఈ టైమ్ పాస్ ఎంక్వైరీస్‌కి రిప్లైస్ ఇవ్వలేక. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. అర్థం చేసుకోండి. సరే మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్‌తో మళ్ళీ నెక్స్ట్ వీడియోస్‌లో మీతో మంచి మంచి మినిమల్ డిజైన్స్ నల్ల పూసలండి. ఎంత క్యూట్‌గా ఉంటాయో తెలుసా? కుర్తీస్ మీదకి ఇది ఒక్కటి వేసుకుంటే రేపు నేను తిరుపతి ఉంది గదా! వెళ్ళేటప్పుడు వేసుకుందామని చెప్పి చేపించుకున్నాననమాట. నాకు చాలా ఇష్టం ఇది. సింపుల్‌గా. ఇలా ముద్దుగా హ్యాండ్‌మేడ్ డిజైన్స్ మా వాళ్ళు చేస్తారండి. ఎంత క్యూట్ అండ్ ప్రెట్టీగా ఉంటాయో. నేను అవన్నీ మళ్ళీ వచ్చాక నేను వీడియో చేసి పెడతాలేండి. ఇది రేపు మన ట్రిప్ ఉంది గదా! సింపుల్‌గా అండ్ డ్రెసెస్ మీదకి ఇలాగే సింపుల్‌గా బావుంటుంది. శారీస్ మీదకనుకోండి తప్పదు. ఎలాగా మంచి హెవీ జ్యువెలరీ ఏసేద్దామనుకోండి. బట్ కుర్తీస్ మీదకి ఇలా సింపుల్‌గా నాకిష్టమని చేపించుకున్నాననమాట ఇలా ముద్దుగా. సరే ఇలాంటి డిజైన్స్ ఇంకా చాలానే చేపించాను. అవన్నీ నేనొచ్చాక చూపిస్తానండి. ఓకే. ఆహ్, అండ్ అలానే గివ్ అవేస్‌లో పార్టిసిపేట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోకి లైక్, కామెంట్, హైప్ కూడా చేయాలి. ఛానెల్ సబ్స్క్రైబ్, షేర్ అంతే. ఈ 4, 5 చేసేస్తే చాలు. కామెంట్ పిక్కర్‌లో ఎవరి నేమ్ అయితే వస్తదో వాళ్ళకొక బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్.
సరేనా? మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్‌తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు బై బై.